చూడండి చెప్పాను కదా అన్నీ చూడండి క్యారెట్ జ్యూస్లో ఆడాను, అలాగే వాటర్ మిలన్ జ్యూస్లో ఆడానండి, టమాటా జ్యూస్లో ఆడాను, అలాగే బీట్రూట్ ఇవన్నీ జ్యూసుల్లోకి చెప్పాను కదా కొంచెం గట్టిగా ఉండాలండి మన ఉప్పు. చూడండి ఇలాగా మనం మామూలుగా దోసల పిండి ఇలా అంటే కనుక జారిపోతుంది కదండి, అలా కాకుండా ఇలా గట్టిగా ఉన్న దాంట్లోకి ప్రతి దాంట్లోకి మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం ఈ తీసుకున్న జ్యూసుల్లోకి ఈ పేస్ట్ యాడ్ చేసుకొని ఖచ్చితంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మంచి కలర్ వస్తుంది దోశ. నేను ఇదివరకు ట్రై చేశానండి, చాలా బాగుంది. అందుకనే ఖచ్చితంగా నేను మీతో మీకు షేర్ చేస్తే చేసుకుంటారు కదా పోస్ట్ చేస్తే అని చేస్తున్నానండి. చూడండి ప్రతి దాంట్లో మనకి ఎంత దోశ కావాలో దాన్ని బట్టి మనం బ్యాటర్ వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ప్రతి దోశ వేసుకుంటే చెప్పాను కదా పచ్చిమిరపకాయ వేసి ఆడుకుంటే కనుక మనకేంటంటే వేరేగా పచ్చడి కూడా అక్కర్లేదండి. లేదు అంటే కనుక ఏదైనా పచ్చడితో కూడా తీసుకున్నా చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ప్రతిదీ మిక్స్ చేయాలి. అంటే నేను ఇదే స్పూన్ మళ్ళీ అందులో పెట్టేస్తే కలర్స్ తేడా వస్తాయి. అందుకని ప్రతిదీ కూడా చక్కగా మిక్స్ చేసుకొని వేసేటప్పుడు పెనం మీద చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటుందో, మంచి కమ్మగా ఉంటాయి. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కదండి. ఇవన్నీ మనం మెయిన్ పచ్చిగా తీసుకోగలిగిన కూరలు కదండి. క్యారెట్ అయితేనేంటి, బీట్రూట్ అయితేనేంటి, టమాటా అయితే, అలాగే వాటర్ మిలన్ ఇంకా సరే జ్యూస్ కానీ మనం పండు కానీ తింటూ ఉంటాం కదా, ఇలాగ దోశ రూపంలో కూడా చేస్తే చాలా బాగుంటుందని నాకు ఐడియా వచ్చింది. నేను ఇదివరకు ఈ వాటర్ మిలన్తో దోశ వేసానండి, బాగుంది. అందుకని షేర్ చేస్తున్నాను. చూడండి బ్యాటర్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బ్యాటరే కాదండి మెయిన్ అంటే దోశ కూడా చాలా కమ్మగా ఉంటుంది. మీరు అందరూ ట్రై చేయండి. అంటే పెనం వేడెక్కించిన తర్వాత దోశలు వేస్తాను, ఎలా వేస్తానో చూడండి, చాలా కమ్మగా ఉంటాయి. చూడండి ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకుని ఎర్రగా రెండు పక్కల కాల్చుకుంటే మంచి దోశలు తయారవుతాయండి. అంటే ఇది రెడ్గా ఉంటుంది కదా, చూసుకుని చక్కగా కాలిన తర్వాత తిప్పుకుంటే బాగుంటుంది. టమాటా దోశ ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా కాల్చుకోవాలండి. రెండు పక్కల ఎర్రగా కాల్చుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. దోశ ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క తిప్పుకుని రెండు పక్కల కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. వాటర్ మిలన్ దోశ సూపర్గా ఉంటుంది. క్యారెట్ దోశ రెండో పక్క కూడా తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలండి. రెండు పక్కల మనం కాల్చుకుని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా క్యారెట్ దోశ చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకుని చట్నీ మన చాయిస్ దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటాయండి. ఇంకోటి కూడా వేస్తానండి, క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి వేస్తాను. చూడండి దోశలు ఎంత బాగున్నాయో, చూడడానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.